నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, హరిహర వీరమల్లు డేట్ కన్ఫర్మ్ అయిపోయింది, జూలై 24వ తారీఖు అని చెప్పేసి బెర్త్ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. కాకపోతే హరిహర వీరమల్లుకు సంబంధించి ఎప్పటి నుంచో భారీ అంచనాలు ఉన్నా సరే ఎందుకని సరైన బిజినెస్ చేయలేకపోతుంది అని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏంటి దీనికి కారణాలు, ఎందుకు ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతుంది, ఈసారి జూలై 24 కన్ఫామ్ అని చెప్పి అనుకోవచ్చా లేదా అంటే ఏం చెప్తారు? అంటే పోస్ట్ పోన్ అవ్వడానికి షూటింగ్ పార్ట్ అయితే ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ పోన్ డిలే అవ్వడానికి కారణం ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే సీజీ వర్క్ వల్ల డిలే అంటున్నారు. ఈ సీజీ వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ నమ్మకంతో వాళ్ళ డేట్ వచ్చింది అనేది ఉన్న సమాచారం. ఆ ప్రకారం చూసుకుంటే ఇక ఈ డేట్ మారే అవకాశం లేదు. ఎందుకంటే మార్చి ఇచ్చారు, మార్చి నుంచి కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. లేకపోతే మన 12వ తారీఖు రిలీజ్ అవ్వాలి. మా ఈ సినిమా రిలీజ్ అవుతున్న ఉద్దేశంతోనో దేంట్లో కానీ థియేటర్లు బంద్ అనే టాక్ రావటం, అక్కడ మరి ఆయన ఉప ముఖ్యమంత్రి గారు, ఈ సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అవటం, ఇవన్నీ జరిగినాయి పరిణామాలు. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏంటంటే హరిహర వీరమల్లు డేటు జూలై 24 అనేది వచ్చింది. వస్తే కింగ్డమ్ ఎప్పుడు అనే పాయింట్ కూడా వస్తుంది. అంటే ఒక వారం ముందులో కింగ్డమ్ వచ్చేస్తుందా లేదా అనే డౌట్ అయితే అందరికీ ఉంది. డేట్ ఇది వచ్చింది కాబట్టి దీని తర్వాత కింగ్డమ్ తర్వాత వెళ్తుందా లేకపోతే ముందే వచ్చే అవకాశం ఉందనేది తెలియదండి. అయితే హరిహర వీరమల్లుకు సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మంచి హిట్ కొట్టిందని చెప్పి మంచి ఆదరణ అయితే వచ్చింది. కానీ ఎందుకని బిజినెస్ లెక్కలు అనుకున్నంత కానీ ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదంటే ఏం చెప్తారు? అంటే ఇది పాన్ ఇండియా సినిమా, ఫస్ట్ టైం పవర్ స్టార్కి. దాని ప్రకారం వాళ్ళు చెప్పే రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బయర్స్ ఏమంటారంటే ఇంతకాలం టైం పట్టేసరికి డౌట్ వస్తుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు 2020లో అనుకున్న ప్రాజెక్టు 5 ఏళ్ళు ఇలా నలుగుతూ అయ్యేసరికి సినిమాలో కంటెంట్ లేదేమోననే నమ్మకం. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ మారిపోవడం, కృష్ణుడు డైరెక్షన్ కొంతకాలం సాగడం, తర్వాత మళ్ళీ జ్యోతికృష్ణ రావటం, ఇంత డిలే అవటం వల్ల ప్రాజెక్ట్ మీద కొంత ఇది వచ్చింది. కానీ ఆల్రెడీ కాకపోతే ఓజీ రైట్స్ మీద చూసుకుంటే ఓజీకి ఉన్న డిమాండ్ దీనికి లేదనే టాక్ అయితే వచ్చింది. దాని ప్రధాన కారణం రేట్లు ఎక్కువ చెప్పడం అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గిట్టుబాటు అవుతుందా లేదా వీళ్ళు చెప్పే రేట్లు అనే ఉద్దేశంతో డల్గా ఉంది బిజినెస్ అనేది చెప్తున్నారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే హరిహర వీరమల్లు పైన చూసాం మనం ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి ఒక ఔరంగజేబ్కి సంబంధించి గత హిస్టారికల్, సో ఇది ట్రూ స్టోరీ అనుకోవాలా లేదా కల్పిత పాత్రలు అనుకుంటే ఏం చెప్తారు? అంటే ట్రూ స్టోరీకి కొంత కల్పించారనుకోవాలి. ఔరంగజేబు కాలంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ టైంలోనే ఒక డైమండ్తో ముడిపెట్టిన కథగా చెప్తున్నారు. వీరమల్లు రాబిన్ హుడ్ తరహా పాత్ర అని చెప్తున్నారు. దీనికి రెండో పార్ట్ ఉంటే రెండో శివాజీ కాలం ఇది సినిమా. ఎందుకంటే చావా సినిమా మనం చూసాం. ఆ సినిమా చావా సినిమా టైంలో ఔరంగజేబ్ పాత్ర అవన్నీ చూసాం కాబట్టి ఇప్పుడు రోషన్ ఆరా పాత్ర కూడా ఇందులో ఉండబోతుంది. అది ఇందులో కనిపించదో సెకండ్ పార్ట్లో ఉంటుంది అంటున్నారు. ఆ రోషన్ ఆరా పాత్ర ఎవరు వేస్తున్నారు అనేది కూడా బయట రావట్లా. రోషన్ ఆరా పాత్ర ఏమైనా వేయాలంటే రమ్యకృష్ణ లాంటి వాళ్ళు ఎవరైనా ఒక పెద్ద స్టార్ హీరోయిన్ తీసుకొచ్చి కల్పించి సెకండ్ పార్ట్లో ఉండొచ్చు అనేది ఒక టాక్ అయితే ఉంది. అయితే మనం శివగామి అన్నట్టుగా బాహుబలిలో చూసాం. సో మళ్ళీ అంతటి పేరు వచ్చేటువంటి క్యారెక్టర్ ఈ రోషనార్ ఏంటి ఏమంటారు? అంటే ఈ సినిమాలో అసలు ఆ పాత్ర ఉందా లేదా తెలియదు. ఒకవేళ లీడ్ ఏమైనా వదులుతారా ఈ సినిమాలో, అట్లాంటిది ఏమైనా ఉందా లేదా సెకండ్ పార్ట్లో ఆ పాత్ర ఉంటుందా, సెకండ్ పార్ట్ అసలు ఉంటుందా లేదా డౌట్లు ఉన్నాయి చాలా మందికి. ఇప్పుడు ముందు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఉండే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఈ ఫస్ట్ పార్ట్లో అనుకున్న పరంగా ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ చేసి జనం ముందు తీసుకొస్తే సగం భారం తగ్గినట్టే, ముఖ్యంగా ఏం రత్నం గారికి. సో ఓవరాల్గా హరిహర వీరమల్లు 24th అయితే ఖచ్చితంగా రానుందని చెప్పి అర్థమైంది. కానీ బిజినెస్ లెక్కలు ఎప్పటికి తేలనున్నాయంటే ఏం చెప్తారు? ఆల్రెడీ రిలీజ్ డేట్ కన్ఫామ్గా తెలిసిందంటే ఆటోమేటిక్గా బిజినెస్ జరిగిపోతుంది. లేకపోతే కొన్ని చోట్ల ఓన్గా రిలీజ్ చేసుకుంటారు. వేరే బిజినెస్ జరగాలని ఏముంది. నిర్మాతకి ఎప్పుడు బయర్స్కి తీసుకుంటే సేఫ్గా ఉంటాడండి. అవుట్లెట్కి అమ్మేసుకుంటే సేఫ్గా ఉంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు జనం రాని పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కువ రేటు పెట్టినా బయర్స్ వెనక ముందు ఆడతారు. కాబట్టి ఏదో ఒకటి సేల్ చేసుకుని మనకి ఇంత వస్తే చాలు. ఎందుకంటే ఇప్పటికే ఇంతకాలం పడితే వడ్డీలు తడిచి మోపుడైపోయి ఉంటాయి. పైగా పవర్ స్టార్ కూడా తనకున్న రెమ్యునరేషన్ కూడా ఆయనకి ఇచ్చేశారు. రెమ్యునరేషన్ లేకుండా దాదాపు ఈ సినిమా కంప్లీట్ చేశారనే టాక్ అయితే వస్తుంది. అంటే రత్నం గారికి ఏదైనా మేలు చేద్దామనే ఉద్దేశంతోనే ఆయన ఆ విధంగా చేయాలంటే ఈ సినిమాను ఆయన బయటపడేయాలి. ఆయన బయటపడేయాలంటే ఈ సినిమా ఆడాలి. కనీసం ఏదో విధంగా ఆయన బయటపడితే మళ్ళీ సెకండ్ పార్ట్ని కాస్త ఇంకా జాగ్రత్తగా తీసి మంచి హిట్ కొట్టడానికి అవకాశం ఉంటుంది.
అయితే ఏదైతే ఫస్ట్ పార్ట్ రానుందో దీనిపైన అయితే అంచనాలు అయితే భారీగా ఉన్నాయి, కానీ బిజినెస్ లెక్కలు కొంత ఇబ్బంది పడుతున్నాయి. కానీ ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యి మంచి సూపర్ డూపర్ హిట్ అయితే సెకండ్ పార్ట్ మీద అంచనాలు ఎలా ఉండబోతున్నాయంటే ఏమంటారు? ఖచ్చితంగా అంచనాలు పెరుగుతాయి. కాకపోతే ఏంటంటే చాలా మందిలో డౌట్ ఏంటంటే పవర్ స్టార్ ఇంత గ్యాప్లో ఎన్ని రకాలుగా కనిపిస్తారు. ఇప్పుడు టెక్నాలజీలో చాలా ఈజీగా మార్చేయచ్చు. మరి ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయి, లుక్ ఎలా ఉంటుంది. ఇప్పుడు రకరకాల టీజర్లో లుక్ వచ్చింది, ఇప్పుడు ట్రైలర్ వస్తే దాంట్లో కనిపిస్తుంది. అంటే కొత్తగా లాస్ట్లో చేసిన షెడ్యూల్లో ఆయన ఎలా కనిపిస్తున్నారు అనేది ఇక్కడ కీలకం. సో ఓవరాల్గా హరిహర వీరమల్లు గురించి మీరేం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా మంచి సినిమా, క్రేజీ ప్రాజెక్టు. ఈ సంవత్సరం వచ్చే క్రేజీ ప్రాజెక్టులో హరిహర వీరమల్లు, కోహ్లీ, అఖండ 2, ఈ కేటగిరీ వార్ 2 ఒకటి, ఈ సినిమాలన్నీ ఉంటాయండి. సో చూద్దాం సార్, మొత్తానికి జూలై 24వ తారీఖున అయితే కన్ఫర్మ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఏం జరగబోతుంది, బిజినెస్ లెక్కలు నిజంగా ఎలా మార్చబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేది చూద్దాం. అది కాక ఒక ట్రైలర్ రిలీజ్ అయితే కూడా బిజినెస్ లెక్కలు మారే అవకాశాలు ఉంటాయి అంటే ఉంటారు? ఖచ్చితంగా ఉంటాయి. మొన్న అఖండ 2కి టీజర్తోనే అంత ఇది కొట్టినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ట్రైలర్ వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే సీజీ వర్క్ పరంగా ఎలా ఉంది, క్వాలిటీగా ఉందా లేదా వర్క్ అని చూస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే సీజీ వర్కే చాలా కీలకం అనిపిస్తుంది. ఇప్పుడు నమ్మకం కుదరాలి. ఆ నమ్మకం కుదిరి ఆటోమేటిక్గా అలాంటి ఫైట్స్ ఆ తరహాలో సీజీ ఉంటే ఖచ్చితంగా లెక్కలు మారిపోతాయి. సో చూద్దాం సార్, మొత్తానికి మంచి బిజినెస్ లెక్కలు కొల్లగొట్టాలని అయితే ఆశిద్దాం. నమస్తే. నమస్తే అండి.